ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. సో నేను ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ ఈ ఈకామ్ 365ని సెకండ్ ఇన్కమ్ సోర్స్గా నేను ఎంచుకోవడం జరిగిందండి. అసలు ఈకామ్ 365 అంటే ఏంటి ఒక్కసారి మనము తెలుసుకుందాం మై ఫ్రెండ్. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి గ్యాస్ బిల్స్, ఫ్యూయల్ బిల్, ట్రైన్ టికెట్, ఎలక్ట్రిసిటీ బిల్. సో ఇక్కడ మనము ఈ యాప్ని మనము ఉచితంగా ఇన్స్టాల్ చేసుకొని, సో ఈ యాప్లో మనము మన కోసం ఉపయోగించుకున్నటువంటి ఇక్కడండి మన గ్యాస్ బిల్ నెలకి 1000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఆ 1000 రూపాయల్లో మనకు 15% అండి 150 ఈ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ కోసం అండి గరిష్టంగా 10,000 రూపాయల బిల్స్ మనం సబ్మిట్ చేయొచ్చు. ఇందులో 5% అండి 5% 500 ఈ కాయిన్స్ ఇస్తారండి. అలాగే ట్రైన్ టికెట్ అండి 3,000 రూపాయలు అండి, 3,000 రూపాయలు. దీంట్లో 5% అండి మళ్ళీ 150 ఈ కాయిన్స్ అండి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ అండి, కరెంట్ బిల్ వచ్చేసి మ్యాక్సిమం 5,000 రూపాయల వరకు అండి బిల్ సబ్మిట్ చేయొచ్చు. ఇందులో 10% అండి 500 ఈ కాయిన్స్ అండి. ఈ విధంగా మనము 1300 ఈ కాయిన్స్ ని బిల్స్ ని సబ్మిట్ చేయడం ద్వారా మనం పొందొచ్చు. మరి ఆ ఈ కాయిన్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? సో ఈ కాయిన్స్ మనం ఈ సర్వీసెస్ లో వాడుకోవచ్చు అండి. ఈ సర్వీసెస్ లో వాడుకోవచ్చు అంటే ఒక మొబైల్ రీఛార్జ్ కనుక చేసినట్లయితే మనకి ఆ మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు ఈ విధంగా ఉచితంగా వచ్చే 1300 ఈ కాయిన్స్ ని మనము రిడీమ్ చేసుకోవచ్చు. సాధారణంగా మార్కెట్లో మనం చూసినట్లయితే మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చేసి సర్వీస్ ఛార్జ్ పడుతుంది, కన్వీన్స్ ఫీజ్. కానీ ఇక్కడ ఎటువంటి కన్వీన్స్ ఫీజు ఉందన్నది 0 కన్వీన్స్ ఫీజ్. అది ఉండకపోగా మనం రీఛార్జ్ చేసుకునే అమౌంట్ నుంచి మనకు డిస్కౌంట్ కూడా వస్తుందండి, తగ్గుతుంది. ఇక్కడ చూడమని ఫ్రెండ్, ఒక 1 year ప్లాన్ మనం రీఛార్జ్ చేస్తున్నాం 3,999. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కాయిన్స్ 4 వాడుకోవచ్చండి, 0.1%. ఇక్కడ ఎటువంటి కన్వీన్స్ ఫీజు లేదు, సర్వీస్ చార్జెస్ లేవు. సో ఇక్కడ ఈ కాయిన్స్ మనం టచ్ చేసినట్లయితే మనకు చూడొచ్చు 3,999 కాస్త 3,995, అంటే 4 రూపాయలు మనకు సేవ్ అయింది, పొదుపు అయింది. సో ఇలా బిల్స్ సబ్మిట్ చేయడం ద్వారా మనకు వచ్చినటువంటి ఈ కాయిన్స్ ని ఈ సర్వీసెస్ లో వాడుకోవచ్చు. అలాగే ఈ షాప్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి మన దగ్గర. ఈ షాప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో కంపెనీ వారి యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేయగలిగితే ఇంకొచ్చిన మై ఫ్రెండ్ ఆల్రెడీ కార్ట్లు ఇవన్నీ యాడ్ చేశాను నేను. రైస్ బ్రాన్ ఆయిల్ 295 రూపీస్. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్ట్ సెల్బరిక్ 1,200 రూపాయలు. ఇలాగే ఒక షాంపూ 450, చార్కోల్ సోప్, ఇలా రకరకాల ఐటమ్స్ మనం యాడ్ చేశారండి. వీటిని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు లేడీస్ శానిటరీ ప్యాడ్స్. ఇక్కడ టోటల్ బిల్లు 4,878 రూపాయలు అయిందండి. ఇక్కడ పే అని మనం కొట్టినప్పుడు ఉచితంగా వచ్చిన ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి చూడమంటే 775 ఈ కాయిన్స్ వాడుకోవచ్చు. సో ఈ 4,878లో 4,878 రూపీస్ లో ఇక్కడ మనం టచ్ చేస్తే ఈ 776 ఈ కాయిన్స్ మనం వాడుకోవచ్చు అండి. ఇక్కడ మై ఫ్రెండ్, సో 4,101 రూపాయికి వచ్చిందండి. సో యాక్చువల్ టోటల్ అమౌంట్ 4,878 రూపీస్. సో ఇలా మనము ఉచితంగా వచ్చిన ఈ కాయిన్స్ ఇలా వాడుకోవచ్చు. ఇంకా ఇది కూడా కాకుండా మన దగ్గర
నియర్ బై వెండర్స్ ఒక ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ చూడండి, నియర్ బై వెండర్స్. సో ఇవాళ మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ వ్యాపారాలు లేక వెలువెల్లాడుతున్నాయండి. ఈ కార్పొరేట్ సంస్థలు వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ సంస్థల వలన లోకల్లో ఉన్నటువంటి షాప్స్కి వ్యాపారం రావడం లేదండి. సో అలాంటి వాళ్ళని జస్ట్ రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్ 299 299 రూపీస్ వీళ్ళు పే చేసినట్లయితే వీళ్ళ యొక్క వ్యాపార సంస్థలు మన ఈకామ్ 365 యాడ్ అవుతాయండి. యాడ్ అయ్యి మనం నియర్ బై వెండర్స్ అని క్లిక్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్నటువంటి 3 కిలోమీటర్ల పరిధిలో ఆ షాప్స్ మనకి విజిబుల్ అవుతాయండి. సో మరి ఏమేం షాపులు మనం వెండర్స్ గా రిజిస్టర్ చేయించవచ్చు, ఇక్కడ చూస్తే రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్, ఇక్కడ ఈ ఆప్షన్స్ మనం ఫిల్అప్ చేయాలండి. ఇక్కడ చూడండి గెట్ యువర్ కరెంట్ లొకేషన్, దాంతోపాటు సెలెక్ట్ షాప్ కేటగిరీ. ఇలా చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు అగ్రికల్చర్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, బ్యాంకెట్ హాల్స్, కన్సల్టెన్సీ. ఇక్కడ కన్సల్టెన్సీ కొట్టి చూడండి, కన్సల్టెన్సీలో సబ్ కేటగిరీ చూడండి, ఎటువంటి కన్సల్టెన్సీలు, చివరికి రియల్ ఎస్టేట్ తో సహా అండి ఇక్కడ. సో సబ్ కేటగిరీలో 4-వీలర్ కన్సల్టెన్సీస్, మ్యాన్ పవర్ కన్సల్టెన్సీస్, మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్, రియల్ ఎస్టేట్ డీలర్స్, సెక్యూరిటీ సర్వీసెస్, 2-వీలర్ కన్సల్టెన్సీ, 4-వీలర్ కన్సల్టెన్సీ అండి, సెకండ్ హ్యాండ్ కార్లు, సెకండ్ హ్యాండ్ బైక్లు, ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ఇలా మరి ఫ్రెండ్ డైలీ నీడ్స్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఇందులో సబ్ కేటగిరీ మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రూట్ షాప్ తో సహా, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రోసరీస్, కిరాణం, ఇలా పూజా స్టోర్స్, ఈవెన్ రైస్ షాపులు అండి, బియ్యం షాపులు. సో ఈ విధంగా మనకు అందుబాటులో ఉన్న ప్రతి షాప్ ని ఈ ఈకామ్ 365 లో వెండర్స్ గా మనము యాడ్ చేయొచ్చండి. వాళ్ళకి వ్యాపారం ఇస్తూ వాళ్ళకు వచ్చేటువంటి వ్యాపారం నుంచి కంపెనీకి కమిషన్ పే చేస్తుంది. ఆ కమిషన్ కూడా మినిమం 5% అండి, మినిమం 5%. ఇక్కడ చూడండి సిఆర్సి పర్సెంటేజ్, కస్టమర్ రికరింగ్ కాస్ట్ పర్సెంటేజ్ అనమాట. సిఆర్సి అంటే కస్టమర్ రికరింగ్ కాస్ట్. సో ఇక్కడ పర్సెంటేజ్ అండి, మినిమం 5% మనం ఆఫర్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ విధంగా లోకల్లో ఉన్నటువంటి షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోకల్లో ఉన్న షాప్స్ మన కంపెనీతో టైఅప్ అయ్యి కనీసం 5% కమిషన్ పే చేసినా వాళ్ళకి మనం వ్యాపారం ఇవ్వచ్చు. మరి మనకేంటి లాభం అంటే ఈ కంపెనీకి ఇచ్చేటువంటి సిఆర్సి ఏదైతే ఉందో దాంట్లో 10% మనకి ఇస్తారండి. ఒక షాప్ మనం టైప్ చేయించినట్లయితే, అది ఎటువంటి షాప్ అయినా ఆ షాప్ మనం టైప్ చేయించినట్లయితే ఆ షాపు వాళ్ళు కంపెనీకి కట్టేటువంటి కమిషన్లో డైరెక్ట్ స్పాన్సర్కి 10%, ఆ పైన అప్లైన్కి 5%, తర్వాత 2.5, 2.5, ఈ విధంగా 31% కంపెనీ 20 లెవెల్స్ సేల్ చేస్తుంది. సో ఈ విధంగా లోకల్లో ఉన్నటువంటి షాప్స్ కి మనము వ్యాపారాన్ని ఇస్తూ ఆ వ్యాపారస్తులు కట్టేటువంటి కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ నుంచి మనకు ఇన్కమ్ వచ్చేటువంటి ప్రోగ్రామ్ అండి. సో ఇక్కడ మనము ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోకల్లో ఉన్న కార్పొరేట్ సంస్థలన్నింటినీ టైఅప్ చేయించుకొని, సో ఆన్లైన్ ద్వారా మనలాంటి వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఒక్కళ్ళే ఆదాయ పొందుతున్నారు. మరి ఇక్కడ మన ఈకామ్ 365 ప్లాట్ఫామ్ ద్వారా లోకల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ఈకామ్ 365లో వెండర్స్ గా రిజిస్టర్ చేపించి వాళ్ళకి మనం వ్యాపారం ఇస్తూ ఆ వ్యాపారస్తులు ఇచ్చేటువంటి కమిషన్స్ ని కంపెనీ తీసుకొని ఆ కమిషన్ లో మనకి 10% నుంచి మనకు పంచడం జరుగుతుంది. ఇది మనము చేయవలసిన కార్యాచరణ. సో
ఒక చక్కని పీపీటీ రూపంలో ఇవాళ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతామని ఫ్రెండ్. ఇక్కడున్న మిత్రులందరూ కూడా మీ సెల్ ఫోన్లో ఎన్ని ఫోన్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఈ లింక్ని పంపిస్తూ ఉండండి. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీలో ఏ విధంగా మనకు ఆదాయం వస్తుంది, అలాగే 5 నెలల్లో 80 లక్షల పైన ఆదాయం ఎలా తీసుకోవాలి అనేటువంటి కార్యాచరణని మీకు ఒక 20 నిమిషాల్లో నేను తెలియజేస్తున్నాను. జస్ట్ 20 నిమిషాల్లో ఈ కార్యక్రమం మనం ముగిద్దాం. ఇక్కడున్న మిత్రులందరూ కూడా 5 నెలల్లో 88 లక్షలు ఇన్కమ్ మీకు కావాలి అన్నా, మీ వాళ్ళకి కావాలి అన్నా ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరవేయండి మై ఫ్రెండ్. సో ఒక చక్కని పీపీటీతో ఇవాళ కార్యక్రమాన్ని మీకు నేను అందజేస్తున్నా మై ఫ్రెండ్. సో ప్రతి ఒక్కరు కూడా పెన్ను పేపర్ తీసుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసేటువంటి కార్యాచరణ మీ చేతిలో ఉంది మై ఫ్రెండ్. సో ఈ కంపెనీ పేరు వచ్చేసి ఈకామ్ 365 అండి. ఈ కంపెనీ పేరు ఈకామ్ 365. సో దీని ద్వారా మనము ఎలాంటి ఆదాయాన్ని తీసుకోవచ్చు ఒక్కసారి ఈ వండర్ఫుల్ పీపీటీ ద్వారా మనం తెలుసుకుందాం మై ఫ్రెండ్. సో మిత్రులందరూ కూడా మన యొక్క సెల్ ఫోన్లో ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్ నెంబర్స్కి ఈ కార్యక్రమాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి మై ఫ్రెండ్. వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించవచ్చు మనం. సో ఈకామ్ 365 అనేది ద ఫ్యూచర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని. ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి ఈ కామర్స్ కంపెనీలు వాళ్ళు కోటీసులు అయ్యారు, కానీ ఇక్కడ ఈ ఈకామ్ 365 ద్వారా కస్టమర్స్ కోటీసులు అవుతారండి. ఈకామ్ 365 ద్వారా మనకు కస్టమర్స్ కోటీశ్వర్లు అయ్యేటువంటి కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ఏంటి అంటే కస్టమర్స్ కోటీశ్వర్లు అయ్యేటువంటి కార్యక్రమం. సో మరి కంపెనీ యొక్క చరిత్ర మనం తెలుసుకుంటే, అబౌట్ అవర్ కంపెనీ 25 సంవత్సరాల అనుభవజ్ఞులు తయారు చేసిన కంపెనీ అండి. 10,000 మంది హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. 100కు పైన క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇందులో ఉన్నాయండి. మరి ఈ కంపెనీ స్థాపించిన వారి యొక్క విజయాలు చూసుకున్నట్లయితే 112 కోట్ల వ్యాపారాన్ని వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారండి. 700 మందికి పైగా లక్షాధిగా తయారు చేశారండి. 5గురిని కోటీశ్వరులు తయారు చేశారండి ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాలు. అందులో నేను ఒకనండి. తర్వాత 25 సంవత్సరాల మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. మరి ఈకామ్ 365 అంటే ఏంటి? ఇది కంప్లీట్గా యాప్ అండి. ఈ యాప్ కోసం ఎటువంటి సబ్స్క్రిప్షన్ పే చేయాల్సిన అవసరం ఉండదు. 0 ఇన్వెస్ట్మెంట్ అండి, నో రిస్క్ అండి. 100% ఇది ఈ కామర్స్ బిజినెస్ అండి. 100% ఇది లీగల్ అండి. ఇండివిజువల్ బిజినెస్, ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి వ్యాపారం అండి ఇది. సో ఇక్కడ మరి ఫ్రెండ్ ఈ ఈకామ్ 365 మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇందాక లైవ్లో మనం చూసాం, బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మనకి ఈ కాయిన్స్ ఇస్తుంది. జస్ట్ ఈకామ్ 365 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు వాడిన గ్యాస్ బిల్, కరెంట్ బిల్, పెట్రోల్ బిల్, ట్రైన్ టికెట్స్, వీటిని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే మనకు ఈ కాయిన్స్ వస్తాయి. ఆ ఈ కాయిన్స్ ద్వారా మనము
కొనుగోలు చేసినట్లయితే ఆ సమయంలో మనకు క్యాష్ బ్యాక్ పాయింట్లు వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్లని మనం ఈ పాస్గా మార్చుకోవచ్చు. 1000 క్యాష్ బ్యాక్ పాయింట్లు అయితే ఒక ఈ పాస్ అవుతున్నది. సో మరి ఈ కాయిన్స్ ని ఎక్కడ వాడుకోవచ్చు? లోకల్లో మనం టైఅప్ అయిన షాప్స్ లో వాడుకోవచ్చు, ఆన్లైన్ లో వాడుకోవచ్చు, ఆఫ్లైన్ లో వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ వైల్ యూ స్పెండ్. మనము ఈ ప్లాట్ఫామ్ లో 25 ఈ సర్వీసెస్ ఉంటాయండి. 25 పైన. ఏంటా ఈ సర్వీసెస్ అంటే ఇక్కడ ఉన్నవన్నీ అండి. గ్యాస్ బుకింగ్ ఈ సర్వీసే, ఫ్లైట్ బుకింగ్ ఈ సర్వీసే, హోటల్ బుకింగ్, బస్ బుకింగ్, ట్రైన్ బుకింగ్, క్యాబ్ బుకింగ్, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, నియర్ బై వెండర్స్, ఫాస్టాగ్ రీఛార్జ్, ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ ప్లాట్ఫామ్. మరి ఎర్న్ వైల్ యూ స్పెండ్, మీరు పెట్టే ఖర్చుల ద్వారా తిరిగి కరెన్సీ సంపాదించుకోవడం. ఎలా? ఇక చూడండి, సిఆర్సి రిబేట్. కంపెనీకి మనం ఏదైతే కమిషన్ కడతామో దాన్నే సిఆర్సి అంటామండి. సో ఇక్కడ ఉదాహరణకి 50% రిబేట్ అని ఉంది. ఇది వచ్చేసి ఈ సర్వీసెస్ కోసం అండి. ఎగ్జాంపుల్, ఒక మొబైల్ రీఛార్జ్ అండి. ఒక మొబైల్ రీఛార్జ్ మనము ఒక 3000 రూపాయల రీఛార్జ్ చేసినట్లయితే, 3000 రూపాయలు మనం రీఛార్జ్ చేసినట్లయితే 3000 రూపీస్ మనం కనుక రీఛార్జ్ చేసుకుంటే, ఒకవేళ ఈ రీఛార్జ్ సంస్థ వాళ్ళు 5% కంపెనీ కమిషన్ ఇస్తున్నట్లయితే, అంటే 150 రూపాయలండి సిఆర్సి. ఈ 150లో 50% అండి 75 రూపాయలు సెల్ఫ్ కస్టమర్కి వస్తుంది. దాన్నే హాఫ్ బ్యాక్ బోనస్ అంటారండి. దాన్నే మనం హాఫ్ బ్యాక్ బోనస్ అంటామండి. సో ఇలా మరి ఫ్రెండ్, ఆన్లైన్ రీఛార్జ్ లో గనక మనము చేసుకున్నట్లయితే 50% మనకు రిబేట్ వస్తుంది. సో దాన్నే హాఫ్ బ్యాక్ బోనస్ అంటాం. అలాగే ఇందాక మనం చూసాం, మొబైల్ రీఛార్జ్ కి ఎటువంటి కన్వీన్స్ ఫీజ్ లేదు. 2 రూపాయలు 3 రూపాయలు ఎక్స్ట్రా లేదు. ఎక్స్ట్రా లేకపోగా మన ఈ కాయిన్స్ ద్వారా ఇంకా రీఛార్జ్ యొక్క బిల్ తగ్గడం జరిగింది. అలాగే ఇలా ప్రతి కొనుగోలు ద్వారా బిల్ సబ్మిట్ చేయడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ ఈ ప్రాసెస్ గా మనకు రిడమ్ అవుతుంది. అలాగే మన వాళ్ళు పెట్టే ఖర్చు నుంచి 31% మనకు వాళ్ళ ఖర్చు నుంచి కమిషన్ కూడా ఇస్తుంది. మరి ఇక్కడ ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా ఆదాయం పొందాలి అని చూస్తే, జస్ట్ ఫ్రీగా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో బిల్స్ ని మనం అప్లోడ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఈ కాయిన్స్ తో మనం కొనుగోలు చేస్తే, క్యాష్ బ్యాక్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. క్యాష్ బ్యాక్ పాయింట్లు అనేవి మనకి రావడం జరుగుతుంది. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్ల ద్వారా మనందరికీ కమిషన్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. మరి ఆ కమిషన్ ఎన్ని లెవెల్స్ ఇస్తారంటే, ఫ్రీగా వచ్చిన కస్టమరు ఒక లెవెల్ నుంచి తీసుకోవచ్చండి. అయితే ఆ వచ్చే కమిషన్ అకౌంట్లో క్రెడిట్ కాదండి, వాళ్ళ పర్చేస్ కోసం వాడుకోవచ్చు. ఒకవేళ అకౌంట్లోకి రావాలి అంటే అప్పుడు వాళ్ళు అఫిలియేట్ ప్రోగా రావాలి, అఫిలియేట్ ప్రోగా మారాలి. సో అఫిలియేట్ ప్రోకి వచ్చేసి 5 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఒకవేళ 10 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే అఫిలియేట్ ప్రో ప్రోగ్రామ్ గా మారచ్చు. ఒకవేళ 20 లెవెల్స్ కావాలి అంటే వాళ్ళు ఈఎంఓ గా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడున్న నలుగురు కూడా, కస్టమర్ కానీ, అఫిలియేట్ వ్యక్తి కానీ, అఫిలియేట్ ప్రో వ్యక్తి కానీ, ఈఎంఓ వ్యక్తి కానీ, వీళ్ళకి ఏమైనా వ్యాపార సంస్థలు ఉంటే వాళ్ళు వెండర్స్ గా కూడా అవ్వచ్చు. జస్ట్ 299 రూపీస్తో. ఒకవేళ జస్ట్ ఫ్రీ కస్టమర్ ఉన్నట్లయితే, ఫ్రీగా వచ్చిన కస్టమర్ కూడా
₹299 పే చేసి వెండర్స్ గా రావచ్చు. వాళ్ళకి 2 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ లెవెల్లో 10%, సెకండ్ లెవెల్లో 5%. ఈ విధంగా టోటల్ గా మనకు 20 లెవెల్స్ 31% తీసుకోవచ్చండి. ఇకపోతే అఫిలియేట్ ప్రోగ్రామ్ లో ఉన్న ప్యాకేజెస్ కనుక తీసుకున్నట్లయితే మన దగ్గర 999 ప్యాకేజ్ అండి, ఎక్స్ప్రెస్ కార్డ్ ఇస్తారు. సో ఈ కార్డుని ఆన్లైన్ లో లేదా ఆఫ్లైన్ లో మనం వినియోగించుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏంటంటే మెట్రో రైల్వే స్టేషన్ లో అండి, మెట్రో రైల్వే స్టేషన్ లో ఈ కార్డు మనకు 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. మాక్సిమం 30% వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. అలాగే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ట్యాప్ చేసి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ట్యాప్ చేసి రావచ్చు. అలా వితౌట్ టికెట్ కౌంటర్ దగ్గర తీసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. ఇంకా ఈ టికెట్ 30% వరకు మాక్సిమం మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే కంపెనీ ఇంకొక ప్యాకేజ్ ఉందండి, 1999 కి సైటో ప్యాన్ అనేటువంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఇది కొన్ని వందల జబ్బులకి ఉపశమనంగా పనిచేస్తుంది. సో ఇక్కడ 999 కి 999 ఈ కాయిన్స్ వస్తాయి. 1999 కూడా 1999 ఈ కాయిన్స్ వస్తాయండి. నెక్స్ట్ భోజన బాస్కెట్ అండి, దీనిలో 46 ఐటమ్స్ ఉంటాయి. ఇది తమిళనాడులో మాత్రమే మనం ప్రమోట్ చేస్తున్నాం, ఇతర రాష్ట్రాలకి లేదండి. డియో పవర్ అండి 3200 అన్నమాట. ఇది 5 గ్రామ్స్ మనకు ఉంటుంది. జెంట్స్ కి సెక్సువల్ పవర్ కోసం ఇది వండర్ఫుల్ గా పనిచేస్తుంది. ఇంకా రకరకాల జబ్బులు కూడా ఉపశమనం ఉంటుందండి. నెక్స్ట్ మన ఫ్లాష్ ప్రోడక్ట్ అండి, ఓమ్ని కార్డ్ అండి. ఇది వండర్ఫుల్ విర్చువల్ యాప్ అండి. ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్లే స్టోర్ తో పాటు యాప్ స్టోర్ లో కూడా ఇది అవైలబుల్ అండి. అంటే ఐఫోన్ లో కూడా అవైలబుల్. మరి ఐఫోన్ లో ఈ యాప్ అనేది పని చేస్తుంది అంటే మనము ఇది జెన్యూన్ నమ్మొచ్చు అండి. సో ఈ ఓమ్ని కార్డ్ యొక్క కాస్ట్ 3200 ఈ 3200 కూడా మనకు 3220 ఈ కాయిన్స్ వస్తాయి. వాటిని మనం ఈ సర్వీసెస్ లో కానీ ఈ షాప్ లో కానీ వెండర్స్ దగ్గర కానీ పర్సంటేజ్ వైజ్ గా మనం వాడుకోవచ్చు. ఇంకా ఈ ఓమ్ని కార్డ్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే ఎనీ పెట్రోల్ బంక్ మనకు 10% డిస్కౌంట్ అనేది వస్తుందండి. సో ఇక్కడ ఈ కార్డులో మనము ₹1000 మనం బ్యాలెన్స్ వేద్దాం అనుకుంటే బ్యాలెన్స్ వేసే సమయంలోనే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. ₹900 మనం పేమెంట్ చేస్తాము, కానీ బ్యాలెన్స్ మాత్రం ₹1000 వస్తుంది. ఇలా నెలకు 6 సార్లు మనము 900 చొప్పున మనం పే చేస్తాం. 5400 మనం పే చేసేది, కానీ వచ్చే బ్యాలెన్స్ మాత్రం 6000 అండి. ఈ విధంగా నెలకు ₹600 మనం బెనిఫిట్ పొందుతామండి. నెలకి ₹600 మనం బెనిఫిట్ అనేది పొందుతాం. ఈ విధంగా 10 నెలలు అండి, 10 నెలలు ఇంటూ 600 అంటే ₹6000 మనకు వచ్చేటువంటి ఆదాయం అండి. నెక్స్ట్ చూసుకుంటే 5 లెవెల్ నుంచి 10 లెవెల్ మనం అప్డేట్ కావాలి అంటే మనకు అఫిలియేట్ ప్రో ప్రోగ్రామ్ అండి. 5997 5997కి 6 సైటోవన్ ప్రొడక్ట్స్ ఉన్న 10 లెవెల్స్ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. లేదా ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి, హైడ్రోజన్ ఓటీసీ ఆన్ ద గో. ఓటీసీ అంటే ఆన్ ద గో అండి. మనము ఈ బాటిల్లో 280 ml వాటర్ పోసి జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఇలా మిషన్ ఆన్ అవుతుంది. ఇలా హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. 5 నిమిషాల్లో ఇందులో పోసిన ఎటువంటి వాటర్ అయినా, అది ఆర్ఓ వాటర్ కావచ్చు, బోర్ వాటర్ కావచ్చు, ఏవైనా సరే 5 నిమిషాల్లో మనకు హైడ్రోజన్ వాటర్ గా తయారవుతాయండి. ఈ హైడ్రోజన్ వాటర్ వచ్చేసి క్రీడాకారులు, రాజకీయ నాయకులు, ఈ విధంగా డబ్బు ఉన్న వాళ్ళు తాగేటువంటి నీళ్ళండి. దీని ద్వారా మనకు సర్వ రోగాలు నివారణ అవుతాయండి. ఇంకా ప్రివెన్షన్ కూడా పనిచేస్తుంది. ఇంకా మనం 20 లెవెల్ ఇన్కమ్ కావాలంటే ఈఎంఓ అప్డేట్ అంటాం, ఈ మార్ట్ ఓనర్ అప్డేట్ అంటాం. ఇక్కడ మనకు 3 ప్లాటినం ప్లేట్స్ హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ మిషన్
59,999 అండి. అలాగే 6 ప్లాటినం ప్లేట్స్ అండి 1,17,999 అండి. అలాగే 7 ప్లాటినం ప్లేట్స్ అండి 1,59,999 అండి. అలాగే 9 ప్లాటినం ప్లేట్స్ అండి U9 అంటాం దాన్ని 2,24,999 అండి. సో హైడ్రోజన్ విత్ ఆల్కలైన్ వాటర్ ప్లాటినం ప్లేట్స్ మిషన్ అండి. సో దీనివల్ల మనం వచ్చేసి 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనము కస్టమర్గా కనుక అంటే ఫ్రీ యూజర్ అయితే 1 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి పర్చేస్ కోసం మాత్రమే వాడుకోవాలి. అకౌంట్ క్రెడిట్ కాదండి. అకౌంట్ క్రెడిట్ కావాలంటే అఫిలియేట్గా మనం అప్గ్రేడ్ అవ్వాలి. సో వీళ్ళకి 5 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ 10 లెవెల్స్ ఇన్కమ్ కావాలంటే అఫిలియేట్ ప్రో అండి. 20 లెవెల్స్ కావాలంటే ఈఎంఓ అండి. సో ఇక్కడ ప్రో కానీ ఈఎంఓ కానీ మనం పర్చేజ్ చేయకుండానే ఇందులో డైమండ్ డైరెక్టర్ వస్తే 10 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం కనుక బ్లూ డైమండ్ ర్యాంక్ కనుక వస్తే 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇంకా కంపెనీలో షేర్ వాల్యూస్ ఉంటాయండి. ప్రతి సంవత్సరం షేర్ వాల్యూ ఇస్తుంది. బ్లాక్ డైమండ్కి 1 షేర్, బ్లూ డైమండ్కి 1 షేర్, పింక్ డైమండ్కి 1 షేర్, క్రౌన్ డైమండ్కి 2 షేర్ అండి. ఈ విధంగా 5 షేర్స్ మనం తీసుకోవచ్చు అండి. ఇకపోతే 18 రకాల ఇన్కమ్స్ అండి. కంపెనీలో 18 రకాల ఇన్కమ్స్ మీరు చూడొచ్చు. 1 లెవెల్ బోనస్ అండి 20 లెవెల్స్ తీసుకోవచ్చు. 2 యాక్టివేషన్ బోనస్ అండి. 3 అప్గ్రేడ్ బోనస్ అండి. 4 ఈఎంఓ అప్గ్రేడ్ బోనస్ అండి. 5 వెండర్స్ అక్విజిషన్ అండి. ఏ షాప్లో అయితే మనం టైప్ చేపిస్తామో మనము టైఅప్ చేయించిన షాప్స్ ని ద్వారా కంపెనీకి వచ్చే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ 10% కంపెనీ మనకి ఇస్తుందండి. దాన్నే వెండర్స్ అక్విజిషన్ బోనస్ అంటాం. పవర్ అప్ బోనస్ అండి. సో ఇక్కడ మనకు ఈ సర్వీసెస్ వీటిని వాడుకుంటే వచ్చేటువంటి బోనస్ అండి. ఇక్కడ నెక్స్ట్ బూమరింగ్ బోనస్ అండి. అలాగే షాపర్స్ డిస్కౌంట్స్ అండి. హాఫ్ ప్యాక్ బోనస్ అండి. అంటే ఈ సర్వీసెస్ లో కంపెనీకి ఏదైతే కమిషన్ కడుతుందో కంపెనీ తీసుకుంటుందో దాంట్లో 50% ఇస్తారండి హాఫ్ ప్యాక్ బోనస్. ఎక్స్ప్రెస్ కార్డు వాడటం ద్వారా వచ్చేటువంటి ఆదాయం. లీడర్ సపోర్ట్ బోనస్ 11 అండి. స్టేట్ టర్న్ ఓవర్ బోనస్ 12 ఆదాయం అండి. డీసీపీ షేర్ వాల్యూ, లైఫ్ స్టైల్ బోనస్, బైక్ ఫండ్ వచ్చేసి 2 lakhs అండి. కార్ ఫండ్ వచ్చేసి 10 lakhs అండి. హౌస్ ఫండ్ 25 lakhs అండి. ఫౌండింగ్ డైమండ్ ప్రోగ్రామ్ కి సపరేట్ గా ఇన్కమ్ కూడా మనకి ఇస్తారు. పినాకిల్ రివార్డ్స్ అండి. ఇక హైలైట్ వచ్చేసి లీడర్ సపోర్ట్ బోనస్ అండి. మీరు గనక 30 రోజుల్లో 10 మంది కార్డు ఇప్పించగలిగితే మీరు 30 days టైంలో 10 మందికి కార్డు ఇప్పిస్తే సిల్వర్ డైరెక్టర్ అవుతారు. ఈ సిల్వర్ డైరెక్టర్ అవడం వల్ల లాభం ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఎవరికైతే స్పాన్సర్ ఇచ్చారో వాళ్ళు తీసుకునే ఇన్కమ్ లో 10% మీకు వస్తుంది. మీకు డైరెక్ట్ గా నేను ఉన్నట్లయితే నాకు ₹1,00,000 వస్తే మీకు 10,000 వస్తాయండి. ఒకవేళ ప్లాటినం డైరెక్ట్ అయితే 20%, బ్లాక్ డైమండ్ అయితే 30%, పింక్ డైమండ్ అయితే 50%, క్రౌన్ డైమండ్ అయితే 100% అండి. సో ఇది లీడర్ సపోర్ట్ బోనస్. ఇప్పుడు మనం చూద్దామని ఫ్రెండ్ 5 నెలల్లో మనకు 88,99,200 ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి స్లైడ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రెండ్. ఇక్కడ మీరు చూడమే ఫ్రెండ్, మీరు 1 month సమయం తీసుకున్నారు, 10 మంది కార్డు ఇప్పించారు. ఒక కార్డు ఇప్పటం వల్ల లెవెల్ 1 లో ₹320 కమిషన్ అండి. సో 3,200 మీ ఇన్కమ్ అండి. 3,200 మీ ఇన్కమ్ మొదటి నెలలో. మరి మొదటి నెలలో మీరు జాయిన్ చేసిన 10 మందికి ఇంకొక నెల అవకాశం ఇద్దాం. సెకండ్ మంత్ అండి. సెకండ్ మంత్ ఈ 10 మంది కార్డు ఇప్పిస్తే 100 మంది అవుతారండి. 100 మంది ఇంటూ 160 అండి. ₹16,000 రెండో నెలలో మీ ఆదాయం. మరి రెండో నెలలో వచ్చిన ఈ 100 మందికి కూడా చెప్పాము 10 మంది కార్డు ఇప్పియండి, ఒక నెల సమయం తీసుకొని. ఇప్పుడు సెకండ్ మంత్ అండి. 100 మంది 10 మంది కార్డు ఇప్పిస్తే 1000 మంది అవుతారు. 1000 మంది ఇంటూ ₹80 అండి. 80,000 మీ ఇన్కమ్ అండి. మళ్ళీ మూడో నెలలో వచ్చిన ఈ 1000 మందికి చెప్పాము ఒక్క నెల సమయం తీసుకోండి, 30 రోజుల్లో 10 మందికి కార్డు ఇప్పించండి చెప్పాము. 1000 మంది ఇంటూ 10 అండి. 10,000 మంది నాలుగో నెలలో అండి. 10,000 మంది ఇంటూ ₹80 అండి. 8 లక్షలు మన ఇన్కమ్ అండి. అలాగే ఈ 10,000 మందికి 1 month టైం ఇచ్చాము.
10 మంది కార్డు ఇప్పిస్తే 1,00,000 మంది అవుతారండి. 1,00,000 మంది ఇంటూ 80 రూపాయలండి, 80 లక్షలు మన ఇన్కమ్. ఈ విధంగా 100% సక్సెస్ అయితే 88,99,200 రూపీస్ అండి 5 నెలల్లో. కనీసం 5% సక్సెస్ అయినా మన ఇన్కమ్ 4,44,960 రూపాయలు, 4,44,960 రూపీస్ అండి. ఇక్కడ సంవత్సరం సమయం తీసుకొని మనము ఈ విధంగా కార్డు 5% సక్సెస్ రేట్ కలిగిన 4,44,960 రూపీస్ అండి. ఇవాళ ఎంతో మంది ఉన్నతమైన చదువుకొని 30,000 జీవితం, 30,000 రూపాయల శాలరీ కోసము చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు. అలాంటి ఇక్కడ మనం 33,000 చొప్పున ప్రతి నెల తీసుకోవచ్చండి. 5% సక్సెస్ తీసుకున్నాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అండి ఇది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని మన వాళ్ళకి తెలియచేసినట్లయితే చక్కని కరెన్సీని పొందొచ్చండి. ఇవాళ ఈ ఈకామ్ 365 అనే ప్లాట్ఫామ్ వచ్చి మనకు మన నిత్య అవసరాలకి మనము మన వాళ్ళు ఖర్చు పెడితే ఆ ఖర్చు ద్వారా వచ్చేటువంటి కమిషన్నే మనందరము షేర్ చేసుకుంటున్నాం. సో మనం పెట్టేటువంటి ఖర్చుల ద్వారా తిరిగి కరెన్సీ పొందే కార్యక్రమమే ఈకామ్ 365 మై ఫ్రెండ్. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్లాట్ఫామ్ని 10 మందికి తెలియచేసి ప్రతి ఒక్కరికి సెకండ్ ఇన్కమ్ సోర్స్గా 0 టైంలో వాళ్ళని అధిపతులు చేసేటువంటి కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చక్కని కార్యక్రమాన్ని అందరికీ అందజేయండి మై ఫ్రెండ్. అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది. అందరినీ ఆదుకునేటువంటి ప్లాట్ఫామ్. మన వాహనాల్లో మనం ఇంధనం పోయించుకుంటూ ఉంటే మనందరికీ ఇన్కమ్ వచ్చేటువంటి కార్యక్రమం అండి. సో మన అవసరం కోసం మన సరుకులు మనం కొనుక్కుంటూ ఉంటే సంపాదన వచ్చే కార్యక్రమం అండి. మన ఇరుగు పొరుగున ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ఇస్తూ ఇన్కమ్ తీసుకునేటువంటి చక్కని కంపెనీ అండి ఇది. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కార్పొరేట్ సంస్థల ద్వారా కనుమరుగైపోతున్నారండి. కాబట్టి మన ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలాగా చేద్దాం. ఆ ఇన్కమ్ నుంచి కంపెనీకి కమిషన్ వెళ్ళేలా చూద్దాం. ఆ కమిషన్ నుంచి మనందరము కూడా కరెన్సీ పొందేటువంటి కార్యక్రమాన్ని మనం చూద్దామండి. చాలా వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అండి. 10 మందికి చేయూతనిస్తూ మనం 10 రూపాయలు సంపాదించుకునేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ చక్కని సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు సంపన్నులవుతూ మీ వాళ్ళని సంపన్నులు చేసేటువంటి చక్కని ప్రోగ్రాం అండి. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ చక్కని కార్యక్రమాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని తెలియచేయండి, నోటీసులు తయారు చేయండి. థ్యాంక్ యూ. జై ఈకామ్ 365. మీ గోగుల వెంకటకృష్ణ. థ్యాంక్ యూ.